హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మ్యాంగో పికిల్కి ముందుగా ఇది కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. అన్ని వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని వీటిలో క్లీన్ చేసుకోవాలి. మొత్తం కాసేపు వాటర్లోనే ఉండనివ్వాలి. కడిగి పెట్టుకున్న మ్యాంగోని ఇట్లా ఉంచి క్లాత్తో మొత్తం ఇలా తుడిసేసుకోవాలండి. వీటి మీద వాటర్ లేకుండా మొత్తం ఇట్లా తుడిసేసుకోవాలి. ఇట్లా మొత్తం క్లాత్తో తుడిచేసుకున్నాం కదండి. వాటర్ ఒక డ్రాప్స్ కూడా ఉండకూడదు. వీటిని కాసేపు ఆరనివ్వాలి. ఆరనిచ్చాక వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయలు ఇట్లా కట్ చేస్తాం కదండి, అప్పుడు ఇగో మనకి లోపల ఈ పొట్టు అనేది ఉంటుందండి. ఈ టెంకాయలో ఇగో ఈ పొట్టు ఇట్లా తీసేయాలి. తీసేసి అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పొట్టు తీసేయాలండి. మామిడికాయలకు ఉన్న పొట్టు తీసేయాలి. టెంకలో ఉంటుంది పొట్టు. ఇప్పుడు వీటన్నిటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కల్ని ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఎలాంటి పొట్టు ఏమీ లేకుండా. ఇగో పైన ఇవి టెంక తీసుకోవాలి. టెంక లోపల ఉండే పొర కూడా తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని కాసేపు 10 నిమిషాలు ఆరనివ్వాలండి. ఆరనిచ్చాక మనము కొలతతోటి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫ్రెష్ మామిడికాయలండి ఇవి. నేను దీంతో ఈ బౌల్ తోటి కొలతలు వేసుకుంటున్నానండి. మీకు కొలత ప్రకారంగా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. ఈ కొలతలతోటి మామిడికాయ ముక్కలు అనేది ఒక బౌల్లో వేసుకోవాలి. 1 కప్పు రెండు 3 4 కప్పులు వచ్చినాయండి. ఈ కప్పుతోటి 4 కప్పులు ముక్కలు వచ్చినాయి. ఇప్పుడు ఇదే కప్పుతోటి 2 కప్పుల వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం కచ్చాపచ్చలా ఉండేలా మిక్సీ పట్టేసుకోవాలండి. 2 కప్స్ వెల్లుల్లి. వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టేసుకుంటే చాలు. ఇది ఇంటి కారం అండి. ఈ కారాన్ని ఇట్లా జల్లెడ పట్టేసుకొని తర్వాత కొలతలతోటి మనం వేసుకోవాలి. ఈ కారం అనేది ఎక్కువ స్పైసీ ఉండదు, అలాగనే తక్కువ స్పైసీ ఉండదు, మిడిల్లో ఉంటుందండి. కాబట్టి మనం తినే కారాన్ని బట్టి మనం మ్యాంగో పికిల్లో అనేది కారం అనేది కలిపేసుకోవాలి. నేను మీకు కొలతతో సహా చెప్తా కారం ఎంత వేసుకోవాలి ఏంటనేది. ఇప్పుడు దీన్ని మనం జల్లెడ పట్టేసుకోవాలి కారాన్ని. కారాన్ని ఇట్లా జల్లెడ పట్టేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మ్యాంగో పికిల్స్లో కలిపేసుకోవాలి. నేను కొలతలతో చెప్తానండి మీకు. చూడండి, మనకు మ్యాంగో పికిల్స్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ముక్కల్ని అటు ఇటు కలిపేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన ఏంటంటే ఈ ముక్కలకి కారము మిగతా అన్నీ మంచిగా పడతాయండి. ఆయిల్ వేసుకొని ఒకసారి ముక్కల్ని కలిపేసుకోవాలి.
చేతితో ఇలా కలిపేసుకోవాలండి ముక్కల్ని. ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేటట్టు ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పక్కన ఉంచుకోవాలండి. కాసేపు ఆగనివ్వాలి 2 నిమిషాలు. ఇగో ఈ ముక్కలకి మొత్తం ఆయిల్ పట్టనివ్వాలి. ఇట్లా అన్ని వైపులో ఆయిల్ అనేది స్ప్రెడ్ అవ్వాలి. ముక్కలకి ఇట్లా ఆయిల్ పట్టించాలి. ఇప్పుడు మనం మ్యాంగో పికిల్స్ ఎలా కలుపుకోవాలో చూద్దాం. మ్యాంగో పికిల్స్లో చిటికెడు పసుపు, ఇందాకలా తీసుకున్నామని కదండి మనము, ఈ కప్పుతోటి 4 కప్స్ మ్యాంగోస్ వచ్చినాయి. అందుకోసమే ఆ కప్పుతోటి 1 కప్పు కారం తీసుకుంటున్నాను. 1 కప్పు కారం, నేను ఇంట్లో యూస్ చేసుకుని సన్న ఉప్పు వేసుకుంటున్నానండి. అందుకోసమే ఉప్పు ఈ బౌల్లో హాఫ్లో హాఫ్, పావు. పావు తీసుకుంటున్నానండి నేను. పావు సాల్ట్, మెంతుల పొడి 1 టేబుల్ స్పూను, ఆవాల పొడి 2 టేబుల్ స్పూను, అలాగే జీలకర్ర పొడి 1 స్పూను, ఇందాకలా మనం మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లి మొత్తం దీంట్లో వేసేసేయాలండి. వేసేసి ఈ ముక్కల్ని ఇలా మొత్తం ముక్కలకి పట్టేలా కలిపేసుకోవాలి. ఇగో చూసారా, ఇలా ముక్కలకి పట్టాలి మొత్తం వేసిన దినుసులు అనేవి. ఇప్పుడు మనం దీంట్లో ఇందాకలా పోపు వేసుకున్నాం కదండి, పోపు వేసుకోవాలి. దీంట్లో మామిడికాయ ముక్కలో పోపు వేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మ్యాంగో పికిల్కి పోపు ఎలా వేసుకోవాలో చూద్దామండి. ఇందాకలా మనము మ్యాంగో పికిల్స్ కొలుచుకున్నాం కదా, ఈ కప్పుతోటి 4 కప్ వచ్చినాయి కదండి, ఇదే కప్పుతోటి 2 కప్పులు ఆయిల్ తీసుకోవాలి. నేను మ్యాంగో పికిల్కి శనగ పల్లీల ఆయిల్ తీసుకుంటున్నానండి. దీంట్లో 2 కప్పుల పల్లీల ఆయిల్ వేసుకోవాలి. పల్లీల ఆయిల్ వేయడం వల్ల మనకు మ్యాంగో పికిల్ అనేది రుచి మంచిగా ఉంటుందండి. నాకు తెలిసి మ్యాంగో పికిల్కి పల్లీల ఆయిలే బెటర్ అనుకుంటున్నాను. పల్లీల ఆయిల్తో ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది పికిల్కి. 2 కప్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు, తాలింపు గింజలు కొన్ని, అలాగే ఎండు మిరపకాయలు కొన్ని. ఇవి మొత్తం వేడవ్వనివ్వాలి. ఆయిల్ కూడా బాగా వేడవ్వాలి. ఆయిల్ బాగా వేడవ్వాలండి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి మనము.
చూడండి ఇలా ఆయిల్ అనేది ఇలా ఫామ్ అవ్వాలి మనకి. ఇప్పుడు వేడైనట్టే. ఇలా వేడైనప్పుడు బాగా వేడైనప్పుడు దీంట్లో మనం కొంచెం వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసుకోవాలండి. వెల్లుల్లి పొట్టు తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ కట్ చేసుకోవాలండి. ఇవి చల్లారిన తర్వాత మ్యాంగో పికిల్స్లో కలుపుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం చల్లారవ్వనివ్వాలి. పోపు అనేది చల్లారిందండి. ఇప్పుడు ఈ పోపు మనం మ్యాంగో పికిల్స్లో వేసుకోవాలి. పోపు దీంట్లో వేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇది మొత్తం మిశ్రమం కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అమ్మో పవర్ 2829 యూట్యూబ్ ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పికిల్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఓకేనా? మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి మ్యాంగో పికిల్స్ మిశ్రమం. దీన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాకి మూత వేసి 3 రోజుల దాకా 3 డేస్ దాకా తీయొద్దండి. 3 డేస్ తర్వాత మళ్ళీ మూత తీసి కలిపేసుకొని మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ డబ్బాకి మూత వేసేసుకుందామండి. ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి. 3 డేస్ తర్వాత ఓపెన్ చేసి మొత్తం కలిపేసుకోవాలి. ఓకేనా? ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో పికిల్ అండి ఇది. 3 డేస్ తర్వాత ఇలా డబ్బాలో నుంచి తీసి కలిపేసుకోవాలండి. చూడు, 3 డేస్ తర్వాత ఇలా ఉందండి పచ్చడి మనకు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసుకుందామండి. ఇప్పుడు పిక్కిని కలిపేసుకోవాలండి. మొత్తం కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకొని మొత్తం కలిపేసి మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. చూడండి ఎమ్మిగా ఉండే మ్యాంగో పికిల్ ఎలా ఉందో. చాలా మందికి మ్యాంగో పికిల్స్ ఇష్టం ఉంటుంది. నేను అన్ని కొలతలతో పక్కా కొలతలతో చెప్పానండి మ్యాంగో పికిల్ ఎలా పెట్టుకోవాలో ఏంటనేది. చూడండి మ్యాంగో పికిల్ చూడండి ఎంత బాగుందో. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చూడండి మ్యాంగో పికిల్ సూపర్ టేస్టీ మ్యాంగో పికిల్. ఇప్పుడు దీంట్లో అన్నం వేసుకొని కలుపుకోవాలండి. అన్నం వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని తినాలి. బాగుంటుంది. మామిడికాయ పచ్చడిలో లాస్ట్ ఉండే ఇది బాగుంటుందండి. చూసారా ఎలా ఉందో? చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో. టేస్ట్ బాగుంటుందండి. Please like, share and subscribe for my YouTube channel.